Hi guys, ఎలా ఉన్నారు? Welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with an other interesting vlog. సో ఇక్కడైతే నేను ప్యాక్ విత్ మీ వీడియో చేద్దామని అనుకున్నా, కానీ లాస్ట్ మినిట్లో నాకు కావాల్సిన థింగ్స్ కొన్ని రాలేదనమాట. అందుకే అవి షూట్ చేసి నేను మళ్ళీ వీడియో పెట్టలేకపోయినా. ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం. ఐ థింక్ అరౌండ్ 1:30 అవుతుంది అనుకుంటా అప్పటికి. మా ఫ్లైట్ అయితే 5:45కి ఉండే అనమాట. అండ్ టైటిల్ చూసి అర్థమై ఉంటుంది ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పేసి. నాది అని స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ మా మమ్మీ, మా డాడీ, మా అన్న వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కారు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను అనమాట ఫ్లైట్ ఎక్కడం. అందుకే నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నా అనమాట నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అప్పుడు. అండ్ ఈ ఎంటైర్ వీడియోలో వన్ కామన్ థింగ్ యుల్ సీ ఇస్ మై స్మైలింగ్ ఫేస్ అండ్ మై ఎక్సైట్మెంట్. అండ్ స్పెషల్లీ నేను ఇది ఒక యూట్యూబ్ వ్లాగ్ కన్నా ఇది ఒక లైఫ్ టైం మెమొరబుల్గా ఉండే ఒక వీడియో అని చెప్తా. బికాజ్ ఇది నా లైఫ్ చాప్టర్లో ఒక పేజ్ అండ్ ఐ నేమ్ ఇట్ యాజ్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. అండ్ ఇక్కడైతే చెకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాసెస్ చేసుకొని సెక్యూరిటీ చెకింగ్స్ కూడా క్లియర్ చేసేసుకొని మా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 4:20 అవుతుంది. సో ఇప్పుడైతే బోర్డింగ్ పాస్ ఇది చెకింగ్స్ అవన్నీ అయిపోయినాయి. వెళ్ళి అక్కడికి వచ్చేపు కూర్చొని మేబీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకురా. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఐ హావ్ టు మేక్ ఇట్ వెరీ మెమరబుల్ కాబట్టి ఇంకా అట్లా చూసుకుంటూ కూడా పోతున్నా. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ ఉంది అండ్ అన్నీ కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. అండ్ ఇంకా వెయిట్ చేసే టైంలో అయితే ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ వేసుకున్నాను అనమాట. అండ్ ఫైనలీ ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. ఇంకా ఫ్లైట్ ఎక్కే టైం వచ్చేసింది అనమాట. ఇంకా వెళ్తున్న దారిలో ఆల్ ఆఫ్ అ సడన్ వన్ థింగ్ ఇట్లా స్ప్లాష్ అయిందనమాట. లైక్ వాట్ ఇఫ్ ద ఫ్లైట్ క్రాష్ అయితే ఎట్లా అన్నట్టు. అంటే నేను ఒక్కదానే ఎట్లున్నానా, మీరు కూడా ఎట్లానేనా అని. బికాస్ నాట్ జస్ట్ విత్ ద ఫ్లైట్, కానీ ఎప్పుడైనా కార్లో వెళ్ళినా, లేదంటే బైక్ పైన పోయినా, లేదంటే బస్లో పోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకో ఇట్లా నెగిటివ్గా స్ప్లాష్ అయిపోతుంది అనమాట. అండ్ లోపల చిన్న నర్వస్నెస్ స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే ఇంకా ఫ్లైట్ దగ్గరలో ఉన్నా అన్న టైంలో ఇంకా నా ఎగ్జైట్మెంట్ అనేది 100 times డబుల్ అయిందనమాట. అంత ఎగ్జైట్ అయిపోయినా. అండ్ ఇంకా ఫైనలీ ప్లేన్ డోర్ దగ్గర ఉన్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇట్లా ఫ్లాష్ అయిపోయినాయి. బికాజ్ చిన్నప్పుడు మనం ఆడుకుంటుంటే పైంచలి ప్లేన్ ఇట్లా పోతుంటే బాయ్ బాయ్ ఏరోప్లేన్ అని అంటుండే కదా. సో అది ఫ్లాష్ అయిందనమాట నాకు. సో ఇంకా నేను ఫ్లైట్ ఎక్కిన అండ్ ఎక్కడో చిన్నగా ఇట్లా ఏరోప్లేన్ కనిపిస్తుండే. అట్లాంటిది నేను దగ్గర నుంచి వెళ్ళి చూసిన ఏరోప్లేన్ చిన్నగా కనిపించదు, అది చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఫైనలీ నా సీట్లో అయితే నేను కూర్చున్నాను అనమాట. లక్కీలీ వెళ్ళేటప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నాకు విండో సీటే దొరికిందనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రతిదీ చూసుకుంటూ వచ్చిన అనమాట. లిటరలీ నా ఫేస్ మొత్తం ఆ విండో దగ్గర ఇట్లా కిందికి చూస్తున్నా అనమాట. లైక్ కింద ఇంకెంత చిన్నగా కనిపిస్తున్నాయి ఇల్లులు అని చెప్పేసి. అండ్ ఫైనలీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎయిర్ హోస్టెస్ ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎంటైర్ టైం నేను తన ఫేస్నే చూస్తున్నా. బికాస్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీ హ్యాస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ సే దిస్ ఆర్ నాట్, లైక్ అంటే చూపించదో తెలియదు, బట్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అబ్బా. And the most awaiting moment of my entire life has finally arrived and I'm speechless, you guys. సో ఫైనలీ నేను నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అండ్ ఐమ్ స్పీచ్లెస్ యూ గైస్. పైనుంచి వెళ్ళి వాట్ అ వ్యూ అసలుకి. అండ్ ఈ ఫ్లైట్ జర్నీలో నాకు ఒకటి అనిపించింది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ చిన్న పాప ఎంత మంచిగా ఎంజాయ్ చేసిందో తెలుసా ఈ ఫ్లైట్ జర్నీని. లిటరలీ మనం చిన్నగా ఉన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కనికే చాలా భయపడుతుండే. అట్లాంటిది తను మొత్తం జర్నీ ఫుల్గా ఎంజాయ్ చేసేది అనమాట. మొత్తం ఆ విండోస్ దగ్గర ఉండేసి వావ్ 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 అంటనే ఉందన్నమాట. ఐ ఫెల్ట్ నేను ఆ ఏజ్లో ప్లేన్ ఎక్కితే మాత్రం పక్కా చుక్కలు చూపిస్తుండే మా పేరెంట్స్కి ఏడ్చి. అండ్ దే విల్ బీ లైక్ నేను ఇంకా లైఫ్లో నేను ప్లేన్ ఎక్కిపియాను. అండ్ దాని తర్వాత అయితే ఫ్రంట్ సీట్లో అవన్నీ పేపర్స్ అండ్ బుక్స్ ఉండేసరికి ఏందా అని చెప్పేసి చూసిన. అండ్ కొద్దిసేపట్లో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చిందనమాట. శాండ్విచ్ ఇచ్చారు అండ్ టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది.
ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు మీరు కూడా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేసినందుకు. అండ్ మోస్ట్లీ ఎవరికైతే ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా కొంచెం భయంతో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ని చేయకపోయినా కానీ నా ఎక్స్పీరియన్స్ని మీ ఎక్స్పీరియన్స్గా తీసేసుకొని, లేదు అంటే నా హ్యాపీనెస్ని మీ హ్యాపీనెస్గా అనుకొని మీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ వచ్చినా ఐల్ బీ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ ఇక్కడి వరకు నా వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బెల్. అండ్ కమెంట్ డౌన్ బిలో హౌ యూ గైస్ ఫెల్ట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మొత్తం మన ట్రిప్ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్ బెల్స్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. నాకు ఏమంత అనిపించలేదు, ఇంకా చెప్పాలంటే దేంటి మీద ఇంకా భయం అనిపించింది.